ఇవాళ లంచ్ ఏంటి చెప్పు. ఇవాళ లంచ్. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చికెన్ అండి. 1 kg చికెన్ 1 kg చికెన్ తెచ్చింది మా ఆయన. పూజ చేసుకుంటున్నాను, సమ్మక్క సారమ్మకు పూజ చేసుకున్నాము. వెరీ గుడ్. కోడిని కోపించుకొచ్చిండు మా వారు. సమ్మక్క సారమ్మ పూజ చేసుకుని ఇప్పుడు గుడికి పోతాం. ఇక్కడ సూర్యనారాయణ టెంపుల్ దగ్గర సమ్మక్క సారమ్మ టెంపుల్ ఉంది, అక్కడికి పోతాము. పోయి పసుపు బొట్టు బంగారం అంతా ఇచ్చేసి వస్తాము. మేడారం అయితే పోలేకపోయినాం ఈసారి. చిన్న జాతర అవుతుంది. పూజ అయిపోయింది, కోడిని కోపించుకొచ్చిండు. చికెన్ మసాలా తెచ్చిండు మా వారు. ప్రిపేర్ చేసుకున్నాం. 1/2 అవర్లో అన్నం అండ్ ఇది చికెన్ అయిపోతుంది. బియ్యం అయితే కడిగి పెట్టిన ఇవ్వండి. ఈజీ అండి, మనము ఈజీగా చేసుకోవచ్చు. మనం పూరీలు చేసుకున్నాము. పూరీలు అయితే చేసి పెట్టుకున్నాము. పూరి చూపి ఇదండి, ఇక్కడ ఉంది పూరి. వెరీ నైస్. పూరీలు రెడీగా ఉన్నాయి. ఓకే, ఇక చికెన్ పూరీలు, వైట్ రైస్. ఓకే, ఈ రోజు లంచ్ స్పెషల్. లంచ్ అమ్మవారి పూజ అయితే అయింది మా పూజల. వచ్చేసారి పెద్ద జాతర కదా, వచ్చేసారి పోతాం మేము. ఈసారి చిన్న జాతర కదా, పోయేటోళ్ళు పోతుంటారు వస్తుంటారు జాతరకు. మొక్కులు చెల్లించుకునేటోళ్ళు చెల్లించుకుంటారు వస్తారు. నేను కూడా పోదాం అనుకున్నాం కానీ కాలేదు మాకు. ఇదండి, నూనె అయితే పోసి రెడీగా ఉంది. పూరీలు చేసిన దాంట్లోనే ఇంకా చేస్తున్నా. ఒక 2 చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నా, పెద్ద ఉల్లిగడ్డ. ఈజీ అండి, అన్నం అయ్యే వరకు చికెన్ అయిపోతుంది. చికెన్ ఎంతసేపు అంటే 15 నిమిషాల్లో ఉడికిపోతుంది. బెజార్ పడద్దు వంట చేసుకునేకి. మనం ఇష్టంగా చేసుకోవాలి. ఇష్టంగా, ఎంత ఇష్టంగా చేస్తే అంత ఇష్టంగా తింటారు. ప్రేమతో టేస్ట్ కూడా అవుతుంది. ఎంత ప్రేమగా చేస్తామో అంత ప్రేమతో చేస్తే అంత రుచిగా అవుతుంది. ఇదండి, ఇదండి ఉల్లిగడ్డ వేసేసినాము. కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మనకి ఎంత కావాలో అంతే. 2 స్పూన్లు వేసినాం. ఇదండి, ఉల్లిగడ్డ అయితే వేగుతుంది. చికెన్ కడిగి రెడీగా పెట్టేసిన. ఇది వేగే వరకు మనం కొత్తిమీర ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఏమేయండి, నిమ్మకాయ ఓన్లీ ధనియాల పొడి, కారం, నిమ్మకాయ, గరం మసాలా, ఏది కొబ్బరి గసాలు అట్లా కుర్మాలాగా చేస్తలేదు. ఓన్లీ దగ్గర లెమన్ చికెన్ చేస్తున్నాం. లెమన్ చికెన్. ఈ నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతాయి కదా, కొంచెం వేడి నీళ్ళలో వేయాలండి. వేడి నీళ్ళలో వేస్తే చాలా రసం అనేది ఇట్లా గుజ్జులాగా వస్తుంది. నేను చూపిస్తాను వేడి నీళ్ళలో వేస్తే. పొయ్యి మీద కొంచెం వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడిగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. భలే టేస్ట్ అవుతుందండి లెమన్ చికెన్ అయితే. నాకైతే చాలా ఇష్టం లెమన్ చికెన్ అయితేనే మంచి గ్రేవీ కూడా, థిక్ గ్రేవీ అవుతుంది. మంచిగా అవుతుంది, చాలా బాగా అవుతుంది. మీరు చేసుకొని తినండి ఒకసారి. ఈ రెసిపీ చూడండి కావాలంటే. ఇదండి, ఇది గోరెచ్చగా అయింది. ఎక్కువ గోరెచ్చ నీళ్ళలో కొంచెం వేడి నీళ్ళలో వేయాలి. ఈ నిమ్మకాయ వేడిగా అయింది, ఇల్లు వదిలేసేయాలి. ఈ చల్లదన్నం అంతా పోతుంది, పోయి మంచిగా వస్తుంది రసం. కొంచెం కరివేపాకు వేసుకో. ఇదండి, కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని. ఇక మీకు ఈ కలర్ రావాలి, కొంచెం మంచి బ్రౌనిష్ కలర్ వస్తేనే కూర అనేది టేస్ట్ వస్తుంది అనమాట. మనకి అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం, ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ మొన్ననే నూరుకున్నాం. నేనైతే ఎప్పటికప్పుడు నూరేస్తాను అల్లం ఎల్లిగడ్డ. ఎక్కువ కొంచెం నూరినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెడతాను, లేకుంటే మాత్రం అప్పటికప్పుడు దాన్ని చేస్తేనే ఫ్రెష్గా ఉంటుంది అనమాట అల్లం ఎల్లిగడ్డ. ఎంతసేపు అండి పొట్టు తీయడము, దానివల్ల పొట్టు తీసి చిన్న మిక్సీలో వేసుకున్నామంటే, లేకుంటే రోట్లో కూడా కచ్చపచ్చ దంచి కూడా వేయచ్చు. ఇదండి, అల్లం ఎల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిపోతుంది.
అయిపోయినాక ఈ చికెన్ వేసేసుకుందాం. మీరు ఎట్లా చేస్తారు చికెన్ చెప్పండి. ఇప్పుడు ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుందంటే 11:30 అవుతుంది. 11:30 వరకు 15 నిమిషాలు 20 నిమిషాలు 20 మినిట్స్లో అయిపోతుందండి చికెన్. అండ్ ఇది ఏం పెద్ద ఇది చేసేది రిస్క్ లేదు. ఇదండి అల్లం వెల్లిగడ్డ అయితే అయిపోయింది. వేసేసుకున్నాం చికెన్. పెద్ద పెద్దగా వచ్చింది పీస్, బిర్యానీ పీస్ లాగా వచ్చింది. ముక్కకే ఉంటుందండి గ్రేవీ అంతా, ముక్కకే వేసుకొని తినొచ్చు. అదండి ఇదైతే మంచిగా కలుపుకొని దీంట్లోనే కొంచెం పసుపు వేసి కొంచెం సేపు వదిలేయాలి. కొత్తిమీర వేసి నూనెలో మగ్గనియాలి. కొంచెం కొంచెం పసుపు, నీళ్ళు వదులుతాయి కదా, కొంచెం నీళ్ళు వదిలేదాకా నేను మగ్గనియాలి. నీళ్ళు ఉంటాయి. కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి ఉడకబెట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. పీసులు అనేది టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసి ఉడకబెట్టుకోవాలి. కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి. నీళ్ళంతా ఉడుకుతుంది అన్నమాట. నీళ్ళంతా వదిలినాక అప్పుడు దగ్గర పడ్డాక కారం, పసుపు, ఉప్పు, కొంచెం మనకు ధనియాల పొడి అవన్నీ వేయాలి. మూత పెట్టేద్దాం. మంచి కలర్ వచ్చింది. కలర్ వస్తుంది. మూత పెట్టు. కొంచెం నీళ్ళంతా వదిలి కొంచెం దగ్గర పడేదాకా మంచిగా ఇది చేద్దామండి. మూత అయిపోయింది. అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదండి ఇక కూర అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు కారం వేసుకుందాం. గ్రేవీ చూడండి ఎంత మంచిగా వచ్చింది, గ్రేవీ లాగా. ఇంట్లో ఇప్పుడు ధనియాల పొడి మనం ప్లస్ కారం పొడి వేసుకుందాం. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం. ఇట్లా స్పూన్ లేదు, ఎక్కడ పోయింది పడి. 2 స్పూన్లు ధనియాల పొడి. మీకు ఎంత కావాలో అంత. నేనైతే కొంచెం స్పైసీగానే తింటా. 4 వేస్తానండి. చిన్న స్పూన్. చిన్న స్పూన్ ఇదండి. ఇంత స్పూన్ ఐస్ క్రీమ్ స్పూన్. టేబుల్ స్పూన్లో అయితే మంచి 2 వేసుకోండి. వేసుకొని కలిపేసి ఉడికింది. సగంకి ఉడికిపోయింది మొత్తానికి, సగానికి ఏదో ఉడికిపోయింది మొత్తం. దీని లోపల ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయ పిండుకొని ఇది మసాలా వేసేసి, ఇదిగోండి ఈ మసాలా వేద్దాం. ఎస్టెన్ మసాలానే టేస్ట్ ఉంటుంది చాలా. చికెన్ మసాలా, చికెన్ ఎస్టెన్ మసాలా. ఒక పొట్లం వేసేస్తున్నాం. 1 కేజీకి ఒక పొట్లం వేసేస్తాం. భలే టేస్ట్ ఉంటుంది. ఈ మసాలా వేస్తేనే మస్తు టేస్ట్ వస్తుంది. ఇదండి మసాలా అయితే అయిపోయింది. అయిపోయినాక కలుపుకున్నాం ఒకసారి మంచిగా. చూపి ఇక్కడ కలర్ కూడా ఎంత మంచి కలర్ వచ్చింది. మసాలా వేయగానే మంచి కలర్ వస్తుంది. గ్రేవీ కూడా మంచి చిక్కగా వస్తుంది. నైస్ కలర్. నైస్. మనం ఉట్టి 2 ముక్కలు వేసుకొని మంచిగా అద్దుకొని తింటేనే మస్తు అయిపోతుంది. అంత బాగా అవుతుంది. ఇలా ఉంటుంది. దీని లోపల నిమ్మకాయ పిండి వేద్దాం. 2 నిమ్మకాయలు పిండుతానండి మంచిగా పులుపు ఉండాలని. 2 మెత్తగా ఇక ఎంత మెత్తగా చూడండి. వేడి నీళ్ళు వేయంగానే చాలా మెత్తగా అయిపోతాయి. ఇక రసం అయితే ఎంత మంచిగా వస్తుంది. దగ్గర నుంచి చూపించండి. ఇది ఎంత మంచిగా వస్తుంది అంటే రసము. ఇది చూడండి.
అసలు ఫ్రిడ్జ్లో పెట్టంగానే గట్టిగా అయిపోతాయి కదా నిమ్మకాయలు. ఇలా వేసి విత్తనాలు తీసేసుకొని ఏదో ఇంత మంచిగా వస్తుంది. 2 నిమ్మకాయలు పిండుతాను నేను. మంచిగా పుల్లగా స్పైసీ లెమన్ చికెన్ అండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు చేసుకొని తినండి ఒకసారి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. లెమన్ చికెన్ కొత్తిమీర ఆల్రెడీ వేసినాం కదా, లాస్ట్ కొంచెం వేసి దించుకుందాం. ఎంత మంచిగా అయిందో. ఉప్పు వేసేసిన కదా ఆల్రెడీ, తక్కువ పడితే వేసుకున్నాం. తర్వాత ఉప్పు ఉన్నది ఆల్రెడీ. ఇక నాకైతే ఇట్లనే ఇష్టమండి. ఎప్పుడన్నా గ్రేవీ కుర్మా అది వేసుకుంటా, ఎక్కువ శాతం ఇట్లనే వేసుకుంటా. ఈజీ మెథడ్. ఈజీ అంటే ఈజీ, చాలా ఈజీ. అన్నం అయితే అయిపోయింది. 1/2 అవర్లో అన్నము చికెన్ అయిపోయింది. పూరీలు అయితే పొద్దునే వేసుకున్నా, కొత్తిమీర తర్వాత వేద్దాం. వేసేటప్పుడు దింపి మళ్ళీ కొత్తిమీర రెడీ చేసుకున్నా. కొత్తిమీర వేసేసి దింపుదాం. అది కూర ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఉడికిపోయింది, మ్యాక్సిమం అయితే ఉడికిపోయింది. చికెన్ రెడీయా? రెడీ. పూరీలు, చికెన్, వైట్ రైస్. లంచ్ ఈరోజు స్పెషల్. లంచ్ స్పెషల్ అండి. మినీ సమ్మక్క జాతర. మినీ సమ్మక్క సారమ్మ జాతర ఇదండి. చూడండి ఎంత మంచిగా అయితే చూపి. కొత్తిమీర అయితే వేసేస్తున్నా. వేసి కలుపుదాం ఒకసారి. లాస్ట్ నిమ్మకాయ పిండి మంచిగా సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెడితే మంచిగా కారం, ఉప్పు అంతా పట్టుకుంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఏదైనా దేనెంబడైనా తినచ్చు. రొట్టె ఎంబడైనా, అన్నం ఎంబడి ఖాళీగా ఇంత వేసుకున్నామంటే గ్రేవీ చూడండి ఎంత మంచిగా వచ్చింది. అంత ఘాటుగా ఉంటుంది గ్రేవీ. అన్నం అంతా తినవచ్చు. ఇదండి అయిపోయింది. రెడీ. ఇదండి అయిపోయింది. చికెన్ అయితే అయిపోయింది. ఇదండి చికెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వేసుకొని తిందాం. లంచ్ రెడీ అండి. తిందామా అండి? ఓకే రెడీ. ఇదండి వేడివేడి అన్నము. ఇదండి వేడివేడి అన్నము. వెరీ నైస్. మంచి పూరీలు పెట్టుకుందామండి. పూరి చిన్న పూరీలా? చిన్న పూరీలు చేసిన. ఓకే, చిన్న పూరీ 2 పూరీలు. పూరీలు చూడండి ఎంత మెత్తగా అయిందో. మా వారు చేసారు పూరీలు. నేను పూజ చేసే వరకు మా వారు చేసారు పూరీలు. అయితే చికెన్ రెడీగా. లెగ్ పీస్ ఉడికిపోయింది మంచిగా. లెగ్ పీస్ ఏడుంది? లెగ్ పీస్ ఉడికిపోయినట్టు. లెగ్ పీస్ ఇదండి గ్రేవీ. ఇగో లెగ్ పీస్ ఈడొచ్చింది. రెడీ. ఇదండి రెడీ. లంచ్ రెడీ. తిందాం. ఏమేమి ఉంది లంచ్? ఇగో చికెన్, పూరీలు, వైట్ రైస్. స్మాల్ పూరీ. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయండి. నచ్చితే ఇట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుందండి. చూడు ఉప్పు కలిసిందా? పూరితో తింటా. చిన్న పూరి చేసి ఎట్లా? సూపర్. అదిరిపోయింది. అద్రుస్. మీరు కూడా చేసుకొని తినండి.